West Bengal, it is only 7.5%. 7.5% West Bengal. రవికిరణ్ గారు ఒక్క నిమిషం, ఇక్కడ నాదొక సబ్మిషన్. ఇప్పుడు ఇవన్నీ తొలగించినవన్నీ చూస్తే ఒక 5-6 కోట్లు ఇక్కడే కనిపిస్తుంది. మొత్తం కలిపితే ఒక అబ్జర్వేషన్ ఏంటంటే ఒక 20 కోట్లు తీసేయంగాను మన జనాభా 120 కోట్లకి కుదించబడుతుంది. అంటే మనం ఇప్పటిదాకా 140 కోట్లు అని చెప్పుకుంటున్న దాంట్లో కూడా వాస్తవం లేదనేది మేనిఫెస్ట్ అవుతుంది. నేను పూర్తిగా గఫూర్ గారు నవ్వుతున్నారు, పూర్తిగా లెక్కలను బట్టి మాట్లాడుతున్నాను గఫూర్ గారు, నేను రవికిరణ్ గారు లెక్కలను బట్టే మాట్లాడుతున్నాను. నాకు ఎంతకు మించి నేను ఎగ్జాగరేషన్ చేయట్లేదు. ఉన్నవే ఇప్పటిదాకా ఉన్నవే 5-6 కోట్లు ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాలు తీస్తే మొత్తం పోను 120 కోట్లే మిగులుతారు. అంటే ఈ 20 కోట్ల మంది ఎవరండి? చనిపోయిన వాళ్ళు, దొంగలు, బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇమిగ్రెంట్స్, వీళ్ళు అలాగే అజాయిపు లేకుండా పోయిన వాళ్ళు వీళ్ళే కదా. సార్ ఇప్పుడు వరకు 6.5 crores ముసాయిదాలో తొలగించబడ్డాయండి. ముసాయిదాలు 6.5 crores. నిన్న ఫిగర్ కూడా బయటకు వచ్చింది, 6.5 crores. నిన్న నేను ఉత్తరప్రదేశ్కి న్యూస్ 18 ఛానల్ చూస్తున్నాను. దానిలో యాంకర్ ఉత్తరప్రదేశ్ CEO, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఆయన పేరు నవదీప్ గారు. ఆయనతో ఇంటర్వ్యూ ముఖాముఖి దానిలో చూస్తున్నాను. దానిలో ఆవిడ యాంకర్ అడిగింది అనమాట, ఇప్పుడు ఇచ్చిన 2.89 crores లో అండి 2.17 crores షిఫ్టెడ్. ఇది పెద్ద ఫిగర్. ఇందాక గఫూర్ గారు చెప్పింది కూడా ఇది చాలా పెద్ద ఫిగర్ గా ఉంది. చనిపోయింది 46.23 అంటే చనిపోయారు వాళ్ళు. సరే ఓకే, అది మనం యాక్సెప్ట్ చేస్తే అది 25 కోట్ల పెద్ద జనాభా ఉన్న రాష్ట్రం. జనాభా ఎంతమంది ఉంటే ఓటర్లు అంతమంది ఉంటారు కదా. వాసుదేవ్ గారు మీకు తెలియదు ఏముంది, 18 years దాటాలి. ఓకే, అలాగే డూప్లికేట్ ఓటర్స్ 25.47 lakhs. ఇది కూడా మనం అర్థం చేసుకోగలం. కానీ 2.17 crores షిఫ్టెడ్ ఓటర్స్. షిఫ్టెడ్ అక్కడ లేరు, ఎవరు లేరు, అక్కడ లేరు. ఇప్పుడు ఏమవుతుందంటేనంటే ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో మూవ్ అయిపోతుంటారు. లక్నో కానీ, మీరట్ కానీ, గాజియాబాద్. ఇప్పుడు వారణాసి పార్లమెంట్ లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గంలో 8 లక్షల మంది ఓటర్లు ముసాయిదాలో డిలీట్ అయిపోతారు. అయితే ఏంటంటే ఆ యాంకర్ టీవీని అడిగింది, ఏమంటే నేను ఉత్తరప్రదేశ్ వాసిని, ఇప్పుడు నా ఓటు దాంట్లో లేదు అని చెప్పాను. ఎందుకు లేదా అంటే నేను ఢిల్లీలో యాంకరింగ్ చేసుకున్నానా దాంట్లో లేదంటే మరి నువ్వు ఎన్యూమినేటివ్ ఫామ్ ఇవ్వాలి కదమ్మా, ఇచ్చావా అంటే నేను ఇవ్వలేదంటాడు. మరి ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే మీరు వెళ్ళిపోయిందంట ఉన్నట్టు కదా. ఇప్పుడు కన్నా ఏం లేదు, ఒక వన్ మంత్ టైం ఉంది, 30 రోజులు టైం ఉంది. మీరు ఢిల్లీ ఓటర్ రిజిస్టర్ అయితే ఢిల్లీ ఓటర్ గా రిజిస్టర్ అవ్వండి, లేకపోతే ఇక్కడికి వచ్చి ఎన్యూమినేషన్ ఫామ్ ఇచ్చి మీ డేటా అంతా ఇవ్వండి, లేకపోతే ఫామ్ 8 ఇచ్చి నేను మైగ్రేట్ అయిపోయాను, నేను ఫలానా చోట మైగ్రేట్ అయ్యాని చెప్పి అది ఇవ్వండి, ఓట్ అక్కడ షిఫ్ట్ చేస్తారు. అంతేగాని మీరు ఢిల్లీలో కూర్చొని నా దగ్గర పోయింది అంటే మేము మాత్రం ఏం చేస్తామని చెప్పి అన్నారు చీఫ్ ఎలక్షన్ ఆఫీస్. ఇది యాంకర్ ఆవికే ప్రాబ్లం వచ్చింది. సో నేను ఏంటంటే ఇలాంటి షిఫ్టింగ్ ఓటర్స్ 2 crore పైగా షిఫ్టెడ్ ఓటర్స్ అంత పెద్ద రాష్ట్రంలో, ఢిల్లీకి ఆనుకుని ఉన్న రాష్ట్రంలో అది సహజంగా దాన్ని ఓటర్ కూడా సీరియస్ తీసుకోవాలి. అందుకనే ఆ 30 రోజుల సమయం ఇచ్చారు. ఆ 30 రోజుల సమయంలో వాళ్ళు అక్కడ ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం ఏంటో తెలుసండి, రాజ్యాంగంలో వాళ్ళు ముసాయిదా రూల్, ఒక 6 మాసాలు ఏ ఓటర్ అయితే ఎక్కడ పడుకుంటున్నారో అక్కడే ఓటర్ అవ్వాలని. స్లీపింగ్ అని ఉంటుంది, స్లీపింగ్ అనే వర్డ్ దాంట్లో ఉంటుంది రూల్స్ లో. 6 మాసాలు ఎక్కడ పడుకుంటున్నారో అక్కడే ఓటర్ అవ్వాలని. సో ఇలాగా అక్కడ 6 మాసాల కన్నా ఎక్కువైపోయి అక్కడ ఉండట్లేదు అనుకోండి. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్ లో నేను గోషామాల్ నియోజకవర్గానికి మొన్న 2023 ఎన్నికలు గోషామాల్ నియోజకవర్గానికి ఎన్నికలు మా పార్టీ తరఫున ఇన్ఛార్జ్ గా పనిచేశాను. అప్పుడు మిమ్మల్ని కూడా కలిసాను అప్పుడు వచ్చినప్పుడు. నేను అక్కడ పనిచేసినప్పుడు ఓటర్ లిస్ట్ పట్టుకొని నియోజకవర్గం ఇంటింటికి తిరిగేవాడిని. నేను ఒక అపార్ట్మెంట్కి వెళ్తే అపార్ట్మెంట్ లో 10 ఓట్లే ఉండేవి, 30 ఓట్లు ఎప్పుడు వెళ్ళిపోయారండి, ఎప్పుడు 40 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారండి, 20 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారండి అనేవాళ్ళు. ఎప్పుడు ఓట్లు ఉండేవి కదా అపార్ట్మెంట్ లో. ఇది జనరల్ గా జరుగుతుంటాయి, ఈ సమస్యలు అర్బన్ ప్రాంతాలు ఎక్కువ వస్తాయి. వెళ్ళిపోయే ఓటర్ల బాధ్యత అది. వాళ్ళు ఎక్కడ రిజిస్టర్ అవుతారు, వెళ్ళిపోయిన చోట రిజిస్టర్ అవుతారా, లేకపోతే ఫామ్ 8 ఇచ్చి అది దాన్ని ఇక్కడ వేరే చోటకి మార్చుకున్నా వెళ్తారా, లేకపోతే ఇక్కడికి వచ్చి ఈ ఫామ్ ఎన్యూమరేట్ ఫామ్ ఇవ్వాలా అని చూసుకోవాలి. సో దీన్ని నిన్న యోగి ఆదిత్యనాథ్ గారు వేరే ఇప్పుడు ఎస్ఎల్ నేను సమాజ్వాదీ పార్టీ ఏమో తెలుసా, చాలా మంచి పని జరిగింది ఎస్ఐఆర్కి. మాకు 25 లక్షల ఓటర్లు పెరిగారు, భారతీయ జనతా పార్టీ 25 లక్షల ఓటర్లు తగ్గారు. ఇప్పుడు వరకేమో భారతీయ జనతా పార్టీ కావాలని ఎలక్షన్ కమిషన్ కొమ్మక్కైపోయి మా యొక్క ఓట్లు తొలగిస్తున్నాను అని చెప్పి ఆరోపణలు చేశారు. ఈ రోజు సమాజ్వాదీ పార్టీ నేతలేమో మా ఓట్లు పెరిగిపోయారు, వాళ్ళతో కూడా కుమ్మక్కైందేమో ఎలక్షన్ కమిషన్. అదే అన్నారు, సమాజ్వాదీ పార్టీతో కూడా కుమ్మక్కైంది. ఆరోపణలు కాకుండా నేనైతే యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చెప్పారంటే నిన్న అందరూ బూత్ లెవెల్ పోలింగ్ బూత్ లెవెల్ కు వెళ్ళండి, ఓటర్ లిస్ట్ తొలగించిన లిస్ట్ ఉంది అక్కడ, ఆ లిస్ట్ తీసుకోండి, నిజంగా వాళ్ళు అక్కడ లేరా
లేకపోతే ఎవరు ఎక్కడికైనా వెళ్ళిపోయారా, లేకపోతే అనవసరమైన ఓటర్లు కూడా ఇటు ఉన్నారా, అది చూసి వెరిఫై చేసి మీరు ఫామ్ 6 కానీ 8 కానీ 7 కానీ ఇవ్వండి అని చెప్పారు. అలాగే ప్రతి రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది బూత్ లెవెల్లో అన్ని నియోజకవర్గాల్లో. రైట్, ఒకసారి మనం ఇంద్రనీల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం సార్. రైట్, ఒకసారి ఇంద్రనీల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సెఫాలజిస్ట్, ఇప్పుడు దాకా మనం మాట్లాడింది పొలిటికల్ యాంగిల్లో, ఇంకా సెఫాలజీ యాంగిల్లో ఇంద్రనీల్ రెడ్డి గారు ఇందులో ఏమన్నా ఎనామలీస్ ఉంటే ఆయన ఈ పార్టీకి ఫైండ్ అవుట్ చేసే ఉంటారు. రాత్రి నుంచి ఆ కసరత్తు మీద ఉన్నారు అనుకుంటారు ఆయన.